విజయనగరం జిల్లా చిన్నగొలుగు వలస గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్ తీగల నుంచి నిప్పు రవ్వలు పడి 10 పూరీలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో వృద్ధురాలికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితురాలు పాపను ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం జరిగిందని బాధితులు వాపోయారు. తమ కష్టార్జితం మంటల్లో కాలి బూడిదైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకొని న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. సమాచారాన్ని అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విజయనగరం జిల్లా చినగొలుగు వలస గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్ తీగల నుంచి నిప్పు రవ్వలు పడి 10 పూరీలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో వృద్ధురాలికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితురాలు పాపమ్మను ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం జరిగిందని బాధితులు వాపోయారు. తమ కష్టార్జితం మంటలో కాలి బూడిదైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకొని న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. సమాచారాన్ని అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి పరశురాం ఫోన్ లైన్లో ఉన్నారు. పరశురాం, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ మనోజ్. విజయనగరం జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఈ రోజు తెల్లవారుజామున 2 గంటల సమయంలో విద్యుత్ తీగల నుంచి నిప్పులు రావడంతో 10 పూరీలు దగ్ధమైపోయి, అదే సమయంలో ఇంట్లో ఉంటున్న ఒక వృద్ధురాలు పాపమ్మ అనే వృద్ధురాలు కూడా తీవ్ర గాయాలు అవడంతో వృద్ధురాలు హాస్పిటల్ తరలిస్తుండగా మార్గ మధ్యలోనే చనిపోయింది. అయితే దీనివల్ల భారీగా ఆస్తి నష్టం అయితే ఎక్కువగా జరిగింది. చాలా వరకు ఎక్కువ ఆస్తి నష్టం జరిగిందని చెప్పాలి. విద్యుత్ తెల్లవారుజాము అందరూ నిద్రమత్తులో ఉండడంతో అంటే ఆస్తిని కూడా కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నందున మన ప్రాణాలైనా దక్కే, ఆస్తులైనా పోయినా పర్లేదన్న నెపంతో ప్రాణాలను కాపాడుకుంటూ ఆస్తులైతే దగ్ధమైపోవడం జరిగింది. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఆ మంటలను అయితే ఆర్పే ప్రయత్నం చేశారు. ఆర్పే టైంలోనే సుమారు 10 ఇళ్ళు మొత్తం కాలిపోవడం అయితే జరిగింది. 10 కూడా భారీగా ఆస్తి నష్టం అయితే జరిగింది. దీని విషయమై పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నారు. అయితే బాధితులు కూడా ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని, మాకు చాలా ఆస్తి నష్టం జరిగిందని, ప్రభుత్వం ఆదుకోకపోతే మాకు ఇంకా మరణాలే శాసనం అన్న విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రస్తుతం అయితే అక్కడ ఫైర్ సిబ్బంది, ఎంఆర్ఓ ఆఫీసులు అందరూ కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అంటే తక్షణమే అందించాల్సిన సహాయాన్ని ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ అందించడం అయితే జరుగుతుంది. ఇది జరగడానికి కారణం 2 నిమిషాల ముందు మాత్రమే. ఇది అంటే తెలియక జరిగిన ప్రమాదంలో ఇలా జరగడం వల్ల దీనికి సంబంధించిన విద్యుత్ తీగల మీద నిప్పులు పడడం వల్లే ప్రమాదం జరిగిందనే సంఘటన వ్యక్తమవుతుంది మనోజ్. అలాగే పరశురాం, అక్కడ ఉన్నటువంటి ఏదైతే షార్ట్ సర్క్యూటే ప్రధాన కారణం అనుకోవచ్చా? ఎటువంటి సమయంలో, ఏ సమయంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది? ఇది షార్ట్ సర్క్యూట్ అయితే కాదండి. అది విద్యుత్ వీధిలో ఉంటాయి విద్యుత్ తీగల నుంచి అంటే వైరు తగులుకోవటం వల్ల, లేకపోతే ఏం జరిగింది అక్కడ తెలియని పరిస్థితి. కాకపోతే విద్యుత్ స్తంభం నుంచి విద్యుత్ వైరు తగ్గడం వల్ల నిప్పులు రాలి మాత్రమే పూరు గుడిసెలు కాలిపోయని చెప్పేసి చెప్తున్నారు. ఈ సంఘటన విజయనగరం జిల్లా బాడింగి మండలం చినగొలుగు వలస గ్రామంలో అయితే జరిగింది. దీనికి సంబంధించి విద్యుత్ వాళ్ళు కూడా అక్కడికి వచ్చి ప్రస్తుతం చూస్తుంటే వైర్లు కూడా బాగానే ఉన్నాయి. మరి నిప్పులు ఎలా పడ్డాయని మాకు తెలియదు అనే సందిగ్ధాన్ని వాళ్ళు కూడా వ్యక్తం చేస్తున్నారు మనోజ్. రైట్ పరశురాం, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.